వాస్తవంగా అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కరెక్ట్. వేయాల్సిన పిటిషన్ కానీ లేకపోతే వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే మేము వస్తే అట్లా కాదు, ఒరిజినల్ డాక్యుమెంట్లు పెడతాం మీకు అని చెప్పాలి. అట్లా చెప్పే ఉద్దేశం లేదు. వాస్తవంగా వివాదాలతో దశాబ్దాల తరబడి ఆస్తులు అమ్ముకుపోతూ వచ్చినటువంటి దానికి ఒక పరిష్కార మార్గాన్ని మోడీ గవర్నమెంట్ తీసుకొస్తే దాన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఒప్పుకోవాలి. దాంట్లో ఏమైనా కావాలంటే ఇది పెట్టచ్చు. వాళ్ళు ట్రిబ్యునల్ నుంచి డైరెక్ట్ హైకోర్టు అన్నారు కదా, కాదు మేము జిల్లా కోర్టులోనే తేల్చుకోవడానికి పెడతాము అంటే కాదనేది ఎవడు లేడు అక్కడ. అది నువ్వు చేసి కదా ఇక్కడ అలాంటి చట్టం మార్చాలి. కానీ అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేస్తే రేపు పొద్దు నుంచి మళ్ళీ మనం ఇక్కడ లాయర్ల చుట్టూ తిరగడమే. అంటే ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ చట్టాన్ని అంగీకరిస్తున్నాయా? ఇప్పుడు కోర్టు పరిధిలో ఉండడం అంటే అది వచ్చిన తర్వాత కదా డెసిషన్ తీసుకుంటారు నిన్న ధర్మని చెప్పింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఉన్నటువంటి చోట్లంతా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇట్లాంటివన్నీ కూడా లేని చోట్ల కావాలని ఆపుతున్నారు. ఎందుకు అంటే భూములే కదా ఈ నాయకుల హక్కులు మింగేసేది, భూముల గురించినే కదా గొడవలు. ఇప్పుడు పరిష్కారం అయిపోతే ఇప్పుడు మీరు నాకు అమ్మారనుకోండి, ఇప్పటిదాకా ఏంటి ఒక రిజిస్ట్రేషన్ పేపర్ ఇస్తారు, ఈ పేపర్ మనం దగ్గర పెట్టుకుంటాం, ఆ తర్వాత మీరు నేను అమ్మలేదు అంటే మళ్ళీ మనం కోర్టు చుట్టూ తిరగాలి. ఇప్పుడు అట్లా కాదు, మీరు అమ్మగానే ఆన్లైన్లో